నా పేరు నా పేరు ఇర్లా వెంకటరమణయ్య, ఎంఏ ఎల్ఎల్బి, న్యాయవాది, సామాజికవేత్త. ఈరోజు నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో గౌరవనీయులు జాయింట్ కలెక్టర్ మరియు అదనపు మేజిస్ట్రేట్ గారైన మొగిలి వెంకటేశ్వర్ల గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం ప్రభగిరిపట్నం సూదులగుంట షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసినటువంటి కార్మికులు షుగర్ ఫ్యాక్టరీ మూతబడి 2019లో మూతబడినప్పటికీ అక్కడ పనిచేసిన కార్మికులు వాళ్ళకి అథారిటీ గ్రాట్యుటీ కింద రావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా రాకుండా ఇంతవరకు ఆగిపోయి ఉన్నాయి. అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసినటువంటి కార్మికులకి బకాయిలు మరియు అదేవిధంగా జీతభత్యాలు కూడా వెళ్ళవలసిందిగా మన జేసీ జాయింట్ కలెక్టర్ గారికి రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళు అప్పీల్లో జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ గుంటూరు కోర్టులో లేబర్ కోర్టులో కూడా అప్పీల్ చేస్తున్నారు. అప్పీల్ చేసినప్పటికీ అథారిటీస్ ఆఫ్ వేజెస్ కింద ఇంతవరకు పేమెంట్స్ బెనిఫిట్స్ కూడా ఏమీ చెల్లించినందున అనేక అవస్థలకు గురవుతున్నారు. కావున కామందుల వారిని రికమెండేషన్ చేసి విన్నవించినప్పుడు ఇమీడియట్గా త్వరితగతిన బకాయిలన్నింటినీ చెల్లించాలని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్కు ఎండార్స్ చేసినారు. అదేవిధంగా నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో సమర్థవంతమైనటువంటి జిల్లా కలెక్టర్ గారు కానీ, హిమాంశు శుక్లా గారు ఐఏఎస్ గారు కానీ, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కానీ పారదర్శకంగా ప్రతి ఒక్క సమస్యను, ప్రతి ఒక్క అర్జీని వాళ్ళు చాలా క్లారిఫైగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రతి సోమవారం గ్రీవెన్స్ డేకి వచ్చేటువంటి పీజీఆర్ఎస్లో వచ్చే అర్జీదారులకు కలెక్టరేట్కి వస్తే జెన్యూన్గా న్యాయం జరుగుతుందనే నమ్మకంతో వస్తున్నప్పటికీ పైస్థాయి అధికారులు ఎండార్స్ చేస్తున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో పరిష్కారం కాక పలుసార్లు మళ్ళా రిపీట్గా రావడం జరుగుతుంది. దాని మీద కూడా జేసీ గారికి ల్యాండ్ ఇష్యూస్ మీద, భూ సమస్యల మీద ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి సార్. ఒకసారి వాటి మీద కూడా మీరు నిఘా పెట్టేసి గ్రౌండ్ లెవెల్లోనే వన్ టైం పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోమని కూడా ఒక రికమెండేషన్ జరిగింది. దానికి కూడా ఆయన సానుకూలంగా స్పందించి ఇమీడియట్లీగా జిల్లాలో ల్యాండ్ భూ సమస్యలు లేని జిల్లాగా తయారు చేస్తాము, అందుకు మేమందరం కూడా చర్యలు తీసుకుంటాము అని చెప్పి రెవెన్యూ అధికార యంత్రాంగం నుంచి ఆయన తెలియజేసినందుకు ప్రత్యేకంగా జేసీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు పీజీఆర్ఎస్ కార్యక్రమానికి చేసినటువంటి బాబురావు గారు, రమణయ్య, వెంకటేశ్వర్లు గారు, శేఖర్ గారు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం జరిగింది. మీడియా ముఖంగా ఈ విషయాలను తెలియజేస్తూ మీడియా ధన్యవాదాలు తెలుపుతున్నాను.